స్టార్ 9 న్యూస్కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధాని మోదీ ప్రభుత్వ ఎంఎస్ఎంఈ ద్వారా అందిస్తున్న వడ్డీ లేని రుణాలు మాదిరిగా సహకార బ్యాంకులు చిరు వ్యాపారాలకు చిన్న తరహా పరిశ్రమలకు అందించి ప్రోత్సహించాలని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి కోరారు. మలక్పేటలో నిర్వహించిన తిరుమల బ్యాంక్ 27వ వార్షికోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందించే సహకార బ్యాంక్ ద్వారా పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ తనదైన ముద్రను వేసిందని తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. బ్యాంక్ చైర్మన్ చంద్రశేఖర్ అందిస్తున్న సేవలను కొనియాడారు. చిన్న బ్యాంకుల మీద ఎక్కువ దృష్టి పెట్టాలని, చిన్న వినియోగదారులకు చక్కటి సేవలు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, మల్లికార్జునరావు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. is none other than Shobha Garu, Venkati Garu. ఎంత కృషి చేసినా వారు ఏమి ఆశించరు. ఈ వెలుగులో మీ జీవితం కూడా అలాగే వెలుగు బాటలో సాగిపోవాలి. ఆ దేవుడి ఆశీస్సులు మీ అందరి పైన ఉండాలి. తిరుపూర వెరీ లాంగ్ డిస్టెన్స్ నుంచి ఆయన వచ్చున్నారు. రీజన్ ఏంటంటే ఇక్కడ మా తిరుమల బ్యాంక్ చైర్మన్ చంద్రశేఖర్ గారి గురించి ఆయన అన్ని పరిశీలించి రికార్డ్స్ అన్ని చూసి ఆయన రావడం నిజంగా ఇట్స్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ద తిరుమల బ్యాంక్ గ్రూప్. అండ్ we heartily congratulate Chandrasekhar Garu and Mrs. Shobha Chandrasekhar Garu behind the whole show. Also all the people who are working in all the banks of Tirumala Bank. మనం చాలా we have heard running a bank, running away from a bank. There are two sentences only. I have seen a lot of people opening a bank and running away from a bank. But this person for 27 years he has been running the bank. సో రన్నింగ్ ఏ బ్యాంక్ అంటే చాలా కష్టం. ఈ రోజుల్లో ప్రైవేట్ బ్యాంక్ రన్ చేయడం అంటే ఇట్ మీన్స్ అప్స్ అండ్ డౌన్స్ అయితే రికార్డులు మెయింటైన్ చేయాలి, కస్టమర్స్ని సాటిస్ఫై చేయాలి, అండ్ సో మెనీ ఇన్వెస్టర్స్ అదే అన్నిటిని అంత చక్కగా ఆయన మెయింటైన్ చేసుకుని ఆయన వచ్చారనమాట. సో నేను దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి కారణం ఏంటంటే నా దగ్గరికి వచ్చి నన్ను కలిసి సార్ ఇట్లా మాది తిరుమల బ్యాంక్ అండి, సో మీరు దీనికి బ్రాండ్ అంబాసిడర్గా మీరు ఉండాలని చెప్తే నేను కొంచెం ఆలోచించి చెప్తాను సార్ మనం కలుగుతా ఉన్నాను. ఎందుకంటే మా ఆర్టిస్టులు ఏంటంటే మాకు చాలామంది వస్తుంటారు, రియల్ ఎస్టేట్ అది వస్తుంటారు. బట్ నేను చాలా కేర్ఫుల్. ఈవెన్ టుడే ఐ హావ్ నాట్ ఎంకరేజ్డ్ కూల్ డ్రింక్ ఆర్ సంథింగ్ టు ఈట్. ఎందుకంటే దాంట్లో ఏం కలుపుతారో ఏం పెడతారో నాకు తెలియదు. ఫస్ట్ బిగినింగ్ బాగానే ఉంటుంది, దాని తర్వాత దాంట్లో ఏం రియాక్షన్ వస్తుందో ఆ యాక్షన్ నా మీద వస్తుంది. అందుకే నేను వద్దు కాబట్టి కోర్టు ఉపయోగించడం నాకు వద్దని చెప్పి చాలా బ్యాంక్ అనగానే ఇంట్రెస్ట్ ఇవ్వటం తీసుకోవటం, కరెన్సీ లేనప్పుడు కూడా బ్యాంక్ ఉండేది. కానీ చాలామందికి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు, కానీ గ్రామాలలో రూపాయల రూపంలో కాకుండా వస్తు రూపంలో వడ్డీ ఉండేది. దాన్ని నాగు అనేవారు. ఎవరికైనా ధాన్యం కావాలంటే ధాన్యం ఇచ్చేవాళ్ళు. వాళ్ళ పంట పండిన తర్వాత నాగు రూపంలో కలెక్ట్ చేసేవారు. ఆ నాగు కూడా దేవి నాగు, సరి నాగు అని అనేవాళ్ళు. దేవి నాగు అంటే నేను 100 కిలోలు ఇస్తే నువ్వు 100.5 కిలోలు 150 కిలోలు ఇవ్వాలి. సరి నాగు అని అంటే నేను 100 కిలోలు ఇస్తే నువ్వు 100 కిలోలు ఇవ్వాలి. 100 కిలోలు ఇస్తారా అంటే ఇస్తారు. ఎందుకంటే విత్తనాలు ఏవైతే ఉంటాయో ఆ విత్తనాలు ఇచ్చినప్పుడు దాని యొక్క వాల్యూ ఎక్కువ కాబట్టి
తీసుకుంటారు, పంట పండిన తర్వాత దానికి రెండింతలు ఇస్తారు. ఆ రకమైనటువంటి పద్ధతి గ్రామాల్లో ఉంది. ఇప్పుడు బ్యాంక్స్ వచ్చినాయి. బ్యాంక్స్లలో కోఆపరేటివ్ బ్యాంక్స్ ముందు చిన్న బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ చిన్న బ్యాంక్స్ కానీ ఎక్కువ ఇది లబ్ధి పొందేది గోల్డ్ లోన్స్ మీద. ఈ గోల్డ్ లోన్స్ ఎందుకంటే చిన్న బ్యాంక్స్ అందరికీ అందుబాటులో ఉంటాయి. గోల్డ్ లోన్ మీద ఇంట్రెస్ట్